అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగా సురేష్ బండారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఎంత అధ్వానంగా ఉందో, ఈ పోలీస్ వ్యవస్థ అనేది రాజకీయ నాయకులకు ఏ రకంగా కొమ్ము కాస్తుందో మనకి తెలియజేసే సంఘటన నిన్న హైకోర్టులో జరిగింది. విషయంలోకి వెళ్తే రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన ఒక పవర్ ప్రాజెక్ట్ని శ్రీనివాస్ గారు అనే వ్యక్తి యాక్షన్లో దక్కించుకోవడం జరిగింది. దక్కించుకున్న తర్వాత నుంచి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తిని అనేక రకాలుగా ఈయన రఘురామకృష్ణరాజు గారు ఇబ్బంది పెడుతున్నారు. శ్రీనివాస్ గారు తనకి ప్రాణహాని ఉందని, తన ఇంటికి వచ్చి 20-30 మంది బెదిరించారని, అనేక రకమైన ఒత్తిడి గురి చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసుకున్న పరిస్థితి. దానికి కారణం ఈ రఘురామకృష్ణరాజు గారు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండటం, ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉండి ఈ కూటమిలో ఉండటమే. అయితే ప్రాణహాని ఉందన్న చెప్పిన పోలీసులు కేసు తీసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన అన్ని వివరాలతో, అన్ని ఆధారాలతో హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే నిన్న హైకోర్టు ఈ పోలీసు వారిపై సీరియస్ అవడం జరిగింది. ఒక పారిశ్రామికవేత్తకే రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉంటాయి, ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? వెరీ రీసెంట్గా మా జంగారెడ్డిగూడెంలో ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఈ పొలాల గొడవల్లో తనకి ప్రాణహాని ఉందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు తీసుకుపోగా అతనికి ఎలాంటి సెక్యూరిటీ వాళ్ళు కల్పించలేదు. ఆ నెక్స్ట్ డేనే తనైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో ఆ విధంగానే మరొకరి చేతిలో హత్యకు గురయ్యాడు ఆయన. అప్పుడు మరి ఎమ్మెల్యే, ఎంపీ వెళ్ళి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి లా అండ్ ఆర్డర్ ఎంత అధ్వానంగా ఉందో రాష్ట్రంలో వాళ్ళే ప్రెస్ ముందు వివరించిన పరిస్థితి. మరి ఈ లా అండ్ ఆర్డర్ కంప్లీట్ చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది. ఆయన చేతిలో ఉన్న, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో ఉన్న ఈ లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎంత అధ్వానంగా ఉందంటే మీరే అర్థం చేసుకోండి. అంటే ఈ పోలీస్ వ్యవస్థ ఈ పొలిటికల్ పార్టీలకు ఏ రకంగా కొమ్ము కాస్తున్నారో మనం ఒకసారి ఆలోచించాలి. లాకప్పుల్లో చంపేస్తున్నారు, కారులో గంజాయి దొరుకుతుంది, యాక్సిడెంట్ అయిన కేసులేమో వాళ్ళ ప్రతిపక్షంలో ఉంటే మర్డర్ కేసులు పెడుతున్నారు. ఈ రాజమండ్రిలో ఒక డాక్టర్ని గుద్దు చంపేస్తే వాళ్ళని కాపాడే ప్రయత్నం ఏమో ఈ పోలీసులు, రాజకీయ నాయకులు చేస్తూ ఉన్నారు. ఒక లాయర్ని కొట్టే పరిస్థితి అనంతపురంలో పోలీసులు. ప్రజల పక్షాన్ని నిలబడిన తోట తిమ్మిట్లుగానే రెక్కపట్టుకుని లేకపోయారు. ఇంత అధ్వానమైన పరిస్థితిలో రాష్ట్ర పరిపాలన ఉంది. ఒకసారి ప్రజలు ఆలోచన చేయండి. అసలు ప్రజలకి రక్షణగా నిలవాల్సిన ఈ పోలీసు వ్యవస్థ అనేది రాజకీయ నాయకులు కొమ్ము కాస్తూ, వాళ్ళకి అనుగుణంగా పనిచేస్తూ, ఇతరులని ఎలాంటి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం అనేది చాలా తప్పుడు చర్య. అది మరి వాళ్ళకి ప్రాణహాని ఉందని చెప్పి కంప్లైంట్ పెట్టినా కంప్లైంట్ తీసుకొని పోలీసుల మీద ఎలాంటి శిక్షలు వాళ్ళకు ఉండవా? ఎలాంటి పనిష్మెంట్ వాళ్ళకు ఉండదా? మా జంగారెడ్డిగూడెంలో మనిషి చచ్చిపోయాడు, వాళ్ళ అధికార పార్టీ కార్యకర్త అయిన, మళ్ళీ టీడీపీ కార్యకర్త. అలాంటి వాళ్ళకే న్యాయం చేయలేని ఈ కూటమి ప్రభుత్వం ఇంకా సామాన్య ప్రజలకు కానీ, ఇంకా ఇతర పార్టీలో ఉండి కానీ ఏ రకంగా న్యాయం చేస్తుంది? ఈ పోలీసులు కూడా ఒకసారి ఆలోచించాలి. మీరు ప్రజల పక్షాన్ని నిలబడాలి తప్పితే ఇలాంటి దుర్మార్గపు చర్యలకి మీరు పాల్పడకూడదు. రాజకీయ నాయకులకి మీరు ఏదన్నా కొంచెం కొద్దిపాటి సహాయం చేయొచ్చు, కానీ మరీ ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కూడా మీరు కేసులు తీసుకోపోవడం చాలా ఆశ్చర్యానికి గురవుతున్నాం సామాన్యులు. మీరు ప్రజల పక్షాన నిలబడాలని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని పూర్తిగా కంట్రోల్ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.